ఓం నమ శివాయ. గంగై చ యమునై చ కృష్ణ గోదావరి సకల నదీ జలాస్మిన్ సన్నిధిం కురు అని మనం స్నానం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకుంటా ఉంటాం కదండి. అదే గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం. ఇదిగోండి నదులు, 3 నదులు కలిసే ప్రదేశం అన్నమాట. మాకైతే గనక అక్కడికి వెళ్ళంగానే డిఫరెన్స్ అయితే తెలిసింది. గంగా నది వాటర్ అలానే యమునా నది వాటర్. సరస్వతీదేవి మాత్రం మధ్యలో అంతర్లీనమై ఉంటారంట కదా, అందుకని డిఫరెన్స్ అయితే గనక మాకేమీ తెలియలేదు. ఇంకా ఇలా మేము వచ్చేసి కాశీ నుంచి ప్రయాగ్రాజ్ వరకు బస్సులో వెళ్ళాము. అక్కడి నుంచి బస్ దగ్గర నుంచి కూడాను ఇలా బోట్స్ అయితే గనక ఉన్నాయి. బోట్ లోపల నుంచి మనం ఒక 10 నిమిషాలు గంగా యమున త్రివేణి సంగమం దగ్గరికి మిడిల్లోకి వెళ్ళడానికి ఇలా పడవలో నుంచి వెళ్ళాలి. అన్ని పడవలు కూడా అక్కడే ఆగుతాయి. మిడిల్లో ఆగిన తర్వాత వాళ్ళు చెక్కలు అయితే గనక ఇట్లా కడతారు. పడవ దిగి ఇలా చెక్క మీదకి వెళ్తే మనకైతే గనక పూజలు చేపిస్తారు. పసుపు కుంకుమ మనం గంగమ్మ తల్లికి సమర్పించుకొని ఇలా ముక్కు మూసుకొని 3 మునకలు వేసి పాలతో గంగా యమున సరస్వతి దేవికి మనం పాలతో ఇలా సూర్య నమస్కారం చేసుకొని ఇలా భార్యాభర్తలు అయితే కనుక ఇలా కలిసి జంటగా స్నానం చేయాలని ఇక్కడ చెప్తున్నారండి. మేమైతే గనక అందరము చేసాము. మా ఫ్యామిలీస్ లో మొత్తం అందరం కూడాను జంటలుగా చేసాము. ఇక్కడ ఇలా పితృదేవతల పూజలు కూడాను చేస్తారు. కాశీలో చేస్తారు, అలానే గయాలో చేస్తారు. అలా ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర కూడాను చేస్తారంటండి. మేమైతే అలానే గంగాదేవికి మేము త్రివేణి సంగమంలో పూజ చేసి దీపాలను కూడా వదిలాము. ఓం శ్రీమాత్రే నమః.